ఇప్పుడున్న సొసైటీలో ఒక మేల్ ఒక మగ మనిషి అంత లాయల్గా ఉండడం సాధ్యమా, ముఖ్యంగా ఇండస్ట్రీలో? ఈ పర్సెప్షన్ నాకు చాలా ఇది చాలా రాంగ్ పర్సెప్షన్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొందరు అమ్మాయిలే సరిపెట్టుకుంటారనమాట. అంటే అచ్చు టు ఫైండ్ గై, ఇప్పుడు ఒక అబ్బాయి లాయల్గా ఉండడం ఇట్స్ ఇంపాసిబుల్. డోంట్ ఈవెన్ థింక్. అంటే అమ్మాయి తనంత తను సరిపెట్టేసుకుంటుంది, ఇలా ఉండరు. ఓకే, అమ్మాయి లాయల్గా ఉండకపోతే మరి దానికి చాలా పెద్ద ఇష్యూస్ రేజ్ అవుతాయి. అండ్ నవ్ డేస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఐ థింక్ నౌ ఇట్స్ అ ఫేజ్ ఆఫ్ విమెన్. చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి ఫెయిల్డ్ మ్యారేజెస్లో డీల్ చేయకుండా దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ చాలా ఈజీగా. అంట ఇప్పుడు ఎందుకు అంతవరకు ఎందుకు, మా ఫ్యామిలీస్లోనే అంటారు, ఇప్పుడు అవసరమా తనకి, పెళ్లి చేసుకున్నారు కదా, అయితే ఏమైంది, తిరిగాడు అతను, అయితే ఏమైంది. ఆ థాట్ ప్రాసెస్ మార్చాలి. అది చాలా రాంగ్ థాట్ ప్రాసెస్. ఏ అమ్మాయి తిరిగితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా, అసలు చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అసలు. సో ఆ సైకి అనేది రాంగ్. లాయల్టీ, బీయింగ్ లాయల్ అనేది అది పెద్ద విషయం అయిపోయింది. వై కాంట్ అ మ్యాన్ బీ లాయల్? యునో, ఇఫ్ అ కపుల్లో ఆ ప్రేమ, ఆ అటాచ్మెంట్, ఆ హ్యాపీనెస్ ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఉంటే నీకు వేరే మనిషిది ఆ నీడ్ అవసరం అవ్వదు. బట్ నవడేస్ యూఆర్ సీయింగ్ ద వే రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్. దట్ ఈస్ ద రీజన్. అంటే ఇప్పుడు చాలామంది మ్యారేజ్ చేసుకోవాలి కదా అని చేసుకుంటారు. నా థాట్ ప్రాసెస్ అక్కడ కాదు. ఎందుకంటే పర్సనల్లీ ఐఎమ్ అ స్ట్రాంగ్ గర్ల్. నేను అంత ఇన్సెక్యూర్ అమ్మాయిని కాదు. ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. నన్ను నేను చాలా వాల్యూ చేస్తాను. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాల్యూ మై సెల్ఫ్. ఐ వాంట్ అ గుడ్ గాయ్ హూస్ దేర్ ఫర్ మీ. ఇప్పటివరకు ఇండస్ట్రీలో మిమ్మల్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు కానీ, మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయడం కానీ జరిగిందా? పేర్లే నాకు చెప్పొద్దులేండి. నేను ప్రపోజ్ చేయను, అలాంటివి జరగవన్నమాట. నేను ఇష్టపడితే ఆ అబ్బాయి తల బాదుకొని తెలుసుకొని చెప్తే గానీ నా సైడ్ నుంచి అసలు హింట్ కూడా వెళ్ళదు. అది దట్స్ మై నేచర్. నేను అలా ఓపెన్ అప్ అవ్వలేను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎవరైనా నచ్చితే ఇంకా దూరం వెళ్ళిపోతాను. నేను ఆ టైప్. రేపు పెళ్ళైన తర్వాత కూడా హస్బెండ్ అలాగే చూస్తారా? అంటే ఏది నచ్చినా కూడా? నో నో నో, హస్బెండ్ అక్కడ కూడా మీ ఈగో పనిచేస్తుందిగా, ఈ క్యారెక్టర్ అక్కడ కూడా పనిచేయచ్చుగా. ఈగో కాదు అది, మరి ఇంకేంటి? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ గర్ల్. అవును, ఏమిటి అమ్మాయి కూడా అన్ని చెప్పేస్తే ఏంటి ఇంకా. నో. ఓకే, సరే, ఓకే. ఆ టాపిక్ ఇంకా పర్సనల్ టాపిక్ కొంచెం బయటకు వచ్చేసి చెప్పారు. బట్ నాకు లాయల్టీ ఫ్యాక్టర్లోనే కొంచెం ఐ డౌట్. ఐఎమ్ సస్పిషియస్. ఇండస్ట్రీ పర్సన్స్ చెప్పారు బట్ ఎందుకో నా ఇన్స్టింక్ట్స్ కనెక్ట్ కాల. నన్ను పక్కన పెట్టుకొని హీ మైట్ చీట్ అరౌండ్ అని ఫీలింగ్ వచ్చింది. సో ఓకే. ఏది హీరోలా? నో, ఐ వోంట్ టెల్ ఎనీథింగ్. పేర్లు చెప్పొద్దన్నా. ఓకే, సరే. మీ కెరీర్ పరంగా కొంచెం వెనుకబడడానికి కొంచెం ఇదానికి కారణం మీ మేనేజర్స్ కూడా కారణమని, నిజమేనా? అంటే మీ ఫుడ్ తింటూ వేరే హీరోయిన్స్కి ఎక్కువగా డేట్స్ వాళ్ళకు ప్రిఫర్ చేయడం అన్నది జరిగిందని విన్నాను. దిస్ హ్యాపెండ్ అండి. అంటే దిస్ హ్యాపెన్ టు మీ. నా ఫుడ్ తింటూ అంత నేను అనలేను, ఎందుకంటే అంత నేనేమి వాళ్ళకి ఫుడ్ తినడం మీన్స్ అలా వచ్చింది అదే. బట్ అంటే నేను అదే ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ అంత నేను వాళ్ళకి అంత ఎకానమీ ఏం జనరేట్ చేయలేదు. బట్ వాళ్ళు నాకు బాగానే డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. బికాస్ దే ప్రిఫర్డ్ గివింగ్ నా వర్క్ తీసుకెళ్ళి నా రెమ్యునరేషన్ తీసుకొని కోట్ తీసుకొని వేరే హీరోయిన్స్ నాకంటే తక్కువ కోట్ చేసి ఫిల్మ్స్ డైవర్ట్ చేయడము. అండ్ నేను చెప్పాను, నేను రెమ్యునరేషన్ చెప్పి కూడా నేను మేనేజర్కి చెప్పేదాన్ని, నాకు రెమ్యునరేషన్ ఇంపార్టెంట్ కాదు, ఆ గుడ్ స్క్రిప్ట్, నాకు పర్ఫార్మెన్స్ రోల్ వస్తే నేను ఈ సినిమా చేయాల్సిందే అనుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.
ఇది జస్ట్ తెలుగులో కాదు, తమిళ్లో కూడా జరిగింది ఇది నాకు. ఓకే. సో వాళ్ళకి ఉన్న హీరోయిన్స్ వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి నా దగ్గర అడిగి, ఎందుకంటే డైరెక్టర్ నేను కాంటాక్ట్ చేయాలి. ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే వీళ్ళే కదా, మిడిల్ మెన్ అంటే మేనేజర్సే కదా సోర్స్. సో ఇది జరిగింది నాకు, దిస్ హ్యాపెన్ టు మీ. ఓకే, అంటే నేను అనేది ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నప్పుడు ఇండివిజువల్గా ఎందుకు మేనేజ్ చేసుకోలేరు చాలామంది, అంటే మేనేజర్స్ మీద ఎందుకు కాదు కదా ఇప్పుడు ఇండివిజువల్, ఎందుకంటే ఇప్పుడు అని కూడా కాదు, ఒక పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇప్పుడు నేను చేసిన ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్స్ డైరెక్ట్గా అప్రోచ్ అయినవే. వాళ్ళు మన మూవీ ఆర్టిస్ట్కి కాల్ చేయడం అండ్ నా నంబర్ తీసుకోవడం అండ్ కాంటాక్ట్ చేయడం. చాలా ఫిల్మ్స్ నా నంబర్స్ నా దగ్గర మేనేజర్సే ఇవ్వకపోవడం, ఇవన్నీ నేను తర్వాత విన్నాను. ఫోన్ చేశాను, తిట్టాను, బట్ దే డోంట్ కేర్, ఓకే, దులిపేసుకుంటారు. సో ఏం చేయాలి అనేది, దీనికి సొల్యూషన్ ఏంటి తెలీదు. ఐ డోంట్ నో, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఓకే ఓకే. మీరు ముంబైకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మన తెలుగు మేనేజర్స్ కనబడి ఏంటి ఇక్కడ అని కూడా అన్నట్టు విన్నాను. అక్కడ తగిలారు కొందరు మన వాళ్ళు. ఎలా? నేను అప్పుడు దండం పెట్టాను, వద్దురా బాబు అని. వాళ్ళకి అంత అప్రోచ్ లేదు, బాంబేలో వాళ్ళకి అంత అప్రోచ్ లేదు. తగిలారు, ఓ యూఆర్ లుకింగ్ వెరీ నైస్ అది ఇది అన్నారు. యా బాగానే ఉంటాను కదా అనేసి. సో అంటే ఒకటి నేను చాలా చూశాను, అంటే ఏంటి అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఏంటి ఇప్పుడు తెలుగు నుంచి ఇక్కడికా, అదే ఆ యాటిట్యూడ్ నేను చూసాను చాలామంది దగ్గర. అది దట్స్ నాట్ రైట్. ఇప్పుడు ఒక అమ్మాయి హ్యాపీగా కాన్ఫిడెంట్గా ముందరికి వెళ్తుంటే నువ్వు ప్రోత్సహించాలి, కానీ ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ యూనో రకరకాలుగా సిచ్యువేషన్స్లో హ్యూమిలియేట్ చేసి, ఇలాంటి హ్యూమిలియేటింగ్ ఎక్స్పీరియన్సెస్ అయితే నాకు చాలా అయ్యాయి. తెలుగు ఆర్ హిందీ? తెలుగు. బాంబేలో నేను అదే చెప్తున్నాను, బాంబే అగైన్ వాళ్ళు దేర్ హార్డ్, దేర్ స్ట్రాంగ్, దేర్ కట్ థ్రోట్, బట్ దే ఆర్ నాట్ మీన్. అదే దేర్ మళ్ళీ ఇమోషనల్.